అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి రాష్ట్రంలో ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 100 సిద్ధం సభలు పెట్టిన, అధికార దుర్వినియోగం చేసిన, తన చెప్పు చేతలు కొంతమంది పోలీస్ అధికారులను పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మీద దాడి చేసిన, నడి రోడ్డులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మన గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలోనే మనం చూసాం, మాచర్లలో ఏ విధంగా ఎక్కడో ఉన్న వెల్లుర్తి నుండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు 40 కార్లు వేసుకొని రాడ్లు పట్టుకొని నడి రోడ్డులో వీరంగం చేస్తే ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం ఆపకపోగా ఏ విధంగా వాళ్ళకి సహాయపడ్డారో మనం చూడటం జరిగింది. పక్కనున్న నల్గొండ జిల్లా నుంచి గోండాలని, రౌడీల్ని తీసుకొచ్చి నడి రోడ్డులో వీరంగం వేసి దాడులు చేసి కార్లు ఎక్కించి తొక్కిస్తే ఇవాళ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే చివరికి మొదటి అక్షరం చివరి అక్షరం చూసుకున్న 15 కూడా ఆయనకి దక్కన పరిస్థితి మనం చూసాం. ఇవాళ ప్రజలు 5 సంవత్సరాల కాలంలో ప్రజావేదిక విధ్వంసంతోనే, ఏ ప్రజావేదిక అయితే ముఖ్యమంత్రిగా ఆయన అధికారులతో తొలి సమావేశం పెట్టారు, ఆ వేదికనే కూల్చివేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆనాడే నాంది పలికింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఒక మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, మన దగ్గర వనరులు తక్కువగా ఉన్నాయి, అమరావతి రాజధానిగా ఏదైతే శాసనసభలో ప్రకటించారో ఆ అమరావతికి నాది పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పి శాసనసభలో, నిండు సభలో చెప్పి, అలాగే ఎన్నికల సందర్భంలో అమరావతిని మారుస్తాము అని వస్తే రోజా లాంటి వాడు, ఉమారెడ్డి లాంటి వాడు, రామకృష్ణారెడ్డి లాంటి వాడు అమరావతి ఎక్కడికి వెళ్ళదు, మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకున్న చివరికి తాడికొండ నియోజకవర్గంలో కూడా వైకాపా పార్టీ గెలిచింది. మన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ విధంగా ఆయన 3 ముక్కలాట ఆడాడు మనం చూడటం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి మీద ఎన్నో ఆరోపణలు చేశారు, కులం మీద చేశాడు, మతం మీద చేశాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఒక్కడంటే ఒక్కడు కూడా నిరూపించలేకపోయారు. మేము ఏ విధంగా ఆయన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డాడో ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా ఉంచాం. మరి ఏ విధంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల డబ్బుకి కాపలాదాడు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తమ యొక్క సంక్షేమం పేరుతో ఏ విధంగా నిలువు దోపిడీ చేశారో మనం చూసాం. నాడు నేడు కావచ్చు, చిన్నపిల్లలకి ఇచ్చే పథకాలు కావచ్చు, రకరకాల పథకాల మీద ప్రజల సంక్షేమం కంటే వేల కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేయడం జరిగింది. ఇసుక బంగారం కంటే ఎక్కువైన పరిస్థితి మనం చూసాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. వేల మంది తాపీ మేస్త్రులు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు, 2014-19 మధ్య ఎంత పని చేసినా కూడా తరిగేది కాదని, అంత ఆదాయం వచ్చేదని ఆ వృత్తుల వారికి. కానీ 19-24 చూసిన తర్వాత చేద్దామంటే పని లేదు, ఆదాయం లేదు, విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లుల పేరు మీద విపరీతమైన బాధలు వేశారు, బాధుడే కార్యక్రమాన్ని చేపట్టారు. సామాన్యమైన ప్రజలు ఈ ప్రభుత్వంలో నలిగిపోవడం జరిగిందనేది కళ్ళ ముందు కనపడిన వాస్తవం. ఆయన చెప్పిన సంక్షేమంలో మేము ఎన్నో వర్గాల ప్రజలను కలిసాం. చాలా మంది, నేను కొంతమంది మహిళలు కన్నీళ్లు చూశారు. భర్తలు వదిలేసిన వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తిలో, ఆ ఇంట్లో, నేను ఒక ఇంట్లో చూశాను, వికలాంగుడు, ఆ ఇంట్లో అన్నదమ్ములు 2 ఉన్నారు, చెరొక వాటాలో ఉన్నారు. ఆ ఇల్లు మొత్తం కొలిసి నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ వైశాల్యం నీకు ఇల్లు ఉంది కాబట్టి మేము 2 ఉంటున్నాం ఈ ఇంట్లో, వికలాంగులం బాబు, మాకు వేరే పని చేసుకోవడానికి కూడా లేదు అన్నా కూడా నిర్దాక్షిణ్యంగా పెన్షన్లు తీసేయడం జరిగింది. నేను అలాగే ఒక ముస్లిం కుటుంబాన్ని చూశాను. పిల్లలు 3-4 ఉంటారు, 4 వాటాలు ఉంటాయి. పాతకాలం నుంచి ఒకే మీటర్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే మీటర్ ఉందనే ఉండటం వలన కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని చెప్పి వాళ్ళు పెన్షన్ తీస్తారు. ఎంతో మంది పేదల యొక్క ఆవేదన, కష్టాన్ని చూసాం. వాళ్ళ యొక్క కన్నీళ్లు కూడా మేము చూడటం జరిగింది. చెప్పుకోవాలి అంటే బయటికి భయపడే పరిస్థితి ప్రభుత్వంలో. ఎక్కడైనా నోరిప్పుదామంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఎక్కడో అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనం ఎక్కడో ఒక రాక్షస రాజ్యంలో ఉన్నామని చెప్పి ఒక ఊర్లో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏదో ఇట్లా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి తింటే మాట్లాడుకుంటే ఒక వైకాపా నాయకుడిలో పోలీస్ ఆఫీసర్ చెప్తే పోలీస్ ఆఫీసర్ వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళని
మీరు ఎందుకు మాట్లాడారు అనే పరిస్థితి మన ప్రాంతంలోనే చూసాం, ఎక్కడో కాదు, మన ప్రాంతంలోనే మనం చూడటం జరిగింది. అంటే ఎంత అరాచకంగా, చివరికి మా ఓటాడు కూడా చెప్పుకోవడానికి భయపడ్డారు. ఇదిగో ఈ విధంగా పోలీస్ స్టేషన్ పిలిచారండి, చివరికి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక మహిళను కూడా పిలిచారు. అంత అరాచకాన్ని పాలనని రాష్ట్రంలో నడపడం జరిగింది. మనం చూసాం, కులాల మీద, పందాల పేరు మీద వ్యక్తిగతమైన అంశాలు తీసుకొచ్చి ప్రచారం చేయడం కానీ, అలాగే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడుగా ఉన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రజల్లో తిరగాలి అంటే ప్రతిపక్ష నాయకులుగా ప్రజల తరఫున పోరాడాలి అంటే ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతో ఉండాలి అనే ఒక నిరంకుశమైన పాలన ఈ రాష్ట్రంలో మనం చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మేము సెక్యూరిటీ ఇచ్చి ఆయన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి అవకాశం ఇచ్చాం. మాచెల్ల వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గేట్లు తాళాలు వేయటమే కాదు, జోగి రమేష్ లాంటి మంత్రులు అనే అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి వీరంగం వేసిన సంఘటనలు ఇవాళ మన కళ్ళ ముందు ఇప్పటికీ కనపడతా ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 151 సీట్లు ఆయనకి ఇస్తే అధికారం ఉందనే అహంకారంతో, అధికారం ప్రజల కోసం కాదు మా కోసం అని చెప్పి అడుగడుగున ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించి ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి మరి విచ్చలవిడిగా మన ఎన్నికల్లో ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రజల తీర్పు ఎలా ఉంది అని. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మనం ఎరుగనంత ఒక సునామీ ఈ రాష్ట్రంలో జరిగింది. వైకాపా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది సునామీలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. 2,30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 71,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దానిలో అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని మనం ఒకసారి మన కళ్ళ ముందు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మాలాంటి వాళ్ళ మీద ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ చిన్న అడుగు మేము ప్రజల కోసం వేసినా ఎన్నో కేసులు ఉన్నాయి. 2014 నాటికి నా మీద ఒక కేసు లేదు. మొన్న మేము మా పరిస్థితి ఏంటంటే ఎక్కడెక్కడ కేసులు వేశారా అని చెప్పి ప్రతి వాడికి ఒక కాగితం పెట్టి కేసుల వివరాలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెద్ద ఏసీబీ కేసుల అరెస్టులు పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో ప్రజల కోసం మేము చేసిన పోరాటాల్లో 15 కొత్తగా కేసులు మా మీద పెట్టడం జరిగింది. ఎక్కడ గుంటూరులో ఒక అమ్మాయిని నడి రోడ్లో చంపేస్తే లోకేష్ గారు వస్తున్నారు ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తే మరి దానిలో కూడా అటువంటి ప్రతి సంఘటనని ఎప్పుడైతే బాధితుల తరపునో ప్రజల తరపునో మేము పోరాటం చేస్తేనో వాళ్ళ కోసం మేము వెళ్తేనో మరి ఎన్నో కేసులు పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిన పోలీస్ అధికారులను ఉపయోగించి మా మీద కేసులు పెట్టినా మరి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి పోరాడే స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి జైలు బయట ఒకటి స్పష్టం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా చూస్తామని చెప్పి రాజమండ్రి జైలు ముందే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయి, కలిసి పోరాటం చేస్తామని ప్రకటించిన రోజే వైకాపా పార్టీ ఈ రాష్ట్రంలో భూస్థాపితం అయ్యింది అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో గొప్ప తీర్పుని ప్రజలు మాకు ఇవ్వటం జరిగింది. ఏ నియోజకవర్గం మనం చూసినా 20,000, 30,000, 40,000, 60,000, 90,000 మెజార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన పరిస్థితి. అంటే ప్రజలు 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని, నిరంకుశ పాలనని ఇక మేము భరించలేము అన్న పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికల సందర్భంగా కూడా మనం చూడటం జరిగింది. సరైన సౌకర్యాలు లేకపోయినా ఓట్లు వేయడానికి గంటల తరబడి క్యూల్లో నిలబడ్డ ప్రజలు ఎక్కడా కూడా విసుగు చెందకుండా 2 గంటలు 3 గంటల లైన్ లో నిలబడి ఓటేశారు. ఈ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే
5 సంవత్సరాల పాటు అధికారాన్ని ఉపయోగించి ఆయన మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటాడు. ఆయనకి ఎస్సీ అంటే విజయసాయి రెడ్డిలో కనపడతాడు, బీసీ అంటే వైవి సుబ్బారెడ్డిలో కనపడతాడు, మైనారిటీ అంటే ఇంకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో కనపడతారు. ఇట్లా ఆ నలుగురు తప్పితే ఈ రాష్ట్రంలో బాగుపడినాడు ఇంకోటి లేరు. ఈ నలుగురిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి, ఈ నలుగురిని పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోపిడీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమైన మాకు 33,000 ఓట్ల మెజారిటీని మాకు ఈ నియోజకవర్గంలో, అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వానికి కానీ, ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మేమందరం కూడా ఎన్నికల సందర్భంగా కూడా చాలా సమన్వయంతో అందరం కూడా కలిసి పనిచేసాం, ఒకే కుటుంబంలాగా పనిచేసాం, ఒకే స్ఫూర్తితో మేము పనిచేయడం జరిగింది. ఆ స్ఫూర్తి ఏంటంటే వైకాపా పాలన అంతం కావాలి అనే స్ఫూర్తితోనే మేమందరం కూడా పనిచేసాం. దాన్ని ఇవాళ ప్రజలు కూడా ఆదరించి మాకు ఆశీస్సులు అందజేయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో మేము పెద్ద పెద్ద గ్రామాల్లో అక్కడ ఉన్న మా పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు కానీ ఆ గ్రామ స్థాయిలో ఎవరికి వాళ్ళు మేనిఫెస్టోని తయారు చేసుకొని ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు స్పష్టంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. దాన్ని మేము ఏ గ్రామాల్లో అయితే మా పార్టీ నాయకులు కానీ, ఏ పార్టీ అయినా, మా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ నాయకులు కానీ, ఏ గ్రామాల్లో అయితే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని మేము మా బాధ్యతగా మేము తీసుకొని రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే మేము వివిధ గ్రామాల్లో ప్రజలతో మేము కార్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో అంశాల కార్నర్ మీటింగ్స్ లో మా దృష్టికి వచ్చినాయి. మేము రాబోయే రోజులు అలాగే చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన ఒక ప్రత్యేక బృందం కూడా మరి వివిధ యానాదులు, ఎస్టీలు ఉండే ప్రాంతాలు పర్యటించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రధానమైన సమస్యలు గ్రామాల వారీగా ఏంటనేది కూడా వాళ్ళు తయారు చేసి మాకు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవి ఏదైతే మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ప్రజలతో మాట్లాడుతూ ముఖాముఖి వాళ్ళతో మేము మాట్లాడిన సందర్భంలో ఏ సమస్యలు అయితే మా దృష్టికి తీసుకొచ్చారో వాటిని రాబోయే రోజుల్లో పూర్తి చేయటం, అలాగే ఈ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి, ఇంతకుముందు ఏంటంటే అభివృద్ధి అంటే దోపిడీ, వాళ్ళకి అభివృద్ధి అంటే దోపిడీ. గతంలో ఎన్నో సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. మన పొన్నూరు మున్సిపాలిటీలో మొదలు పెడితే ప్రతి పంచాయతీని తీసుకున్నా కూడా అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ నిధులు దోపిడీ చేశారు. పనులు చేయకుండానే పొన్నూరు మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పనులు చేయకుండా లక్షలు దోచుకుతున్నారు. అవన్నీ కూడా సమగ్రమైన విచారణ మేము చేస్తాం. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. అలాగే గుడులను కూడా రాజకీయ వేదికలుగా మార్చడం కానీ, గుడులని అపవిత్రం చేయడం కానీ, అలాగే గుడి దేవుడి యొక్క ఆస్తులు కొట్టేద్దామని చెప్పి ఏదైతే రకరకాల జీవోలు తీసుకొచ్చి వాళ్ళు చేశారో వాటన్నిటిని కూడా మేము వాటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మేమందరం కలిసి కొన్ని ప్రజా సమస్యల మీదో, ప్రజలకు సంబంధించిన మీదో మేము పోరాటం చేశామో అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఈ రోజు మా కొత్త ప్రభుత్వం అని చెప్పి. కొన్ని గ్రామాల్లో మేము స్పష్టంగా హామీ ఇచ్చాం. సేగూరు లాంటి గ్రామాల్లో రాబోయే రోజుల్లో గ్రావెల్ మాఫియా గాని, గ్రావెల్ గాని తవ్వటానికి అనుమతి ఇవ్వము అని చెప్పి స్పష్టంగా మేము 600 మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉంటాం. ఆ గ్రామాల్లో ఎక్కడైతే ప్రజలు దీని మీద పోరాటం చేశారో, మేము చేసిన పోరాటానికి మేము ఆ గ్రావెల్ కి సంబంధించిన 2 రోజులు పాదయాత్ర చేస్తే ప్రకృతిని ఏ విధంగా విధ్వంసం చేసి దోచుకున్నారో ఆ ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో ప్రజలు మమ్మల్ని కోరటం జరిగింది. ఆ గ్రామాల్లో గ్రావెల్ తవ్వకానికి అలా అనుమతి ఇవ్వద్దని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామాల్లో ఎవరు ఏ అనుమతులు ఉన్నాయన్నా సరే ఎవరిని కూడా అక్కడ గ్రావెల్ దోపిడీ గాని, గ్రావెల్ గాని తవ్వనివ్వమని చెప్పి మేము ప్రజలకు మాట ఇచ్చాం. దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఈ వేదిక మీదుగా మళ్ళీ స్పష్టం చేస్తాం. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వివిధ సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటి తలుపును కూడా మేము తట్టడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళాం. ప్రతి ఒక్కరిని కలిసాం 5 సంవత్సరాల కాలంలో. వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్ళటం కానీ, ప్రజా పోరాటాల మీద వర్గాలను కలవటం కానీ, ఎన్నికల సందర్భంగా మేము వివిధ కులాలను కలవటం కానీ, వాళ్ళకు జరిగిన ఆర్థిక నష్టాన్ని కానీ, ఇవన్నీ కూడా మా గమనంలో ఉన్నాయి.
మేము ఏదైతే ఆ ప్రాంతాల్లో మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఒక మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకునే విధంగానే రాబోయే 5 సంవత్సరాల కాలంలో మా పాలన ఉంటుంది. కొత్త ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో మేము ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టి ప్రజలకి సేవ చేసే విధంగా మేము చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను కూడా తెలియజేసేది ఒకటే, వైకాపా నాయకులు ఇప్పటికైనా ఇంకా మేము అధికారంలో ఉన్నామని అహంభావంతో ఉంటే దయచేసి వాటిని వదిలిపెట్టండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము గ్రామాలు బాగుండాలని కోరుకునేవాళ్ళం, గ్రామంలో ప్రజలు సంతోషంతో ఉండాలని కోరుకునేవాళ్ళం. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం గాని, రాజకీయ పరమైన కక్షలు తీర్చుకోవడం గాని మా నేపథ్యం కాదు. కానీ 5 సంవత్సరాల కాలంలో చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రామాల్లో ఇవాళకి కూడా ఎక్కువ మంది ఉన్నామనో లేకపోతే మేము ఇబ్బంది పెడతామనే ఆలోచన కనుక ఉంటే దయచేసి మానుకోండి. ఇక ఆ రోజులకి పోయినాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము ప్రజలకు మాట ఇచ్చాం. పట్టణంలో కూడా మేము కలిసి చెప్పడం జరిగింది. గంజాయి కావచ్చు, గుట్కా కావచ్చు, పేకాట కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా ఈ ప్రాంతంలో జరగడానికి వీల్లేదు, అమ్మటానికి కూడా వీల్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను ఎంతో మంది మహిళలను కలిశాను. కొంతమంది వాళ్ళ పిల్లలు గంజాయికి బలైపోయి దారి తప్పి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ యొక్క రౌడీయిజం కోసమో వాళ్ళ పెత్తనం కోసమో యువకుల్ని కొంతమందిని గంజాయి బానిసలుగా చేసిన నేపథ్యాన్ని కొంతమంది తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఒక తల్లి కన్నీళ్లు కూడా నేను చూశాను. వాళ్ళ అబ్బాయి దారి తప్పి ఏ విధంగా గంజాయి బానిసై జైలు పాలయ్యాడో కూడా మరి ఆ తల్లి కన్నీళ్లతో చెప్పినప్పుడు మాకెంతో ఆవేదన కలిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము పోలీస్ అధికారులకు కూడా చెప్తాం, ఎవరైనా సరే గంజాయిలు కావచ్చు, గుట్కాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ నియోజకవర్గంలో జరగడానికి వీల్లేదు. ఏదన్నా జరిగితే దానికి సంబంధిత పోలీస్ అధికారులే బాధ్యత వహించాలి. అటువంటి కొనసాగితే మట్టికి అధికారుల మీద చర్యలు కూడా తప్పవు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత, వీటిని ఆపాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం. కాబట్టి అవి లేకుండా చేసే బాధ్యత చేయడానికే వాళ్ళు ఉన్నారు. అరాచకం పోగొట్టడానికో, రౌడీయిజాన్ని అణిచివేయడానికో, లేకపోతే గంజాయి అమ్మే వాళ్ళని నిరోధించడానికో, గుట్కాలు అమ్మే వాళ్ళని నిరోధించడానికో వీటి కోసం ఉన్నారు. మొన్నటి వరకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర నుంచి ఇక్కడ వరకు గంజాయి అమ్మకాన్ని వ్యాపారంగా మార్చుకొని ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ. కాబట్టి వాటన్నిటికీ కూడా మేము అంతం పలుకుతాం. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంత ముందు పోస్టింగ్ కావాలంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాడు ఏ అధికారైనా. ప్రజలకి జవాబుదారీ కాదు, ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేకి తొత్తులుగా ఉండి పనిచేసే వ్యవస్థ ఈ నియోజకవర్గంలో మనం చూడటం జరిగింది. అలా అని ఎవరైతే అరాచకవాదులు కొంతమంది మరి వాళ్ళు దౌర్జన్యాలు చేద్దామన్న ఆలోచన ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకు ముందు సంఘటనలు ఏదన్నా ఉన్నా కొత్త ప్రభుత్వంలో వాటి మీద సమగ్రమైన విచారణ చేస్తాం. ఏదన్నా కొన్ని అవసరమైతే సిఐడి విచారణ వేసే విధంగా ప్రభుత్వాన్ని కూడా కోరతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ పట్టణంలో మనం చూసాం బర్నబాస్ లాంటి హత్యలు కావచ్చు, అలాగే కొంతమంది ముస్లిం మైనారిటీలకు సంబంధించి మరి మద్యం దగ్గర తాగిచ్చి తీసుకెళ్లి మరి లోకల్ బండితో చంపితే తిరిగి 4 రోజుల్లో బయటకు వచ్చిన నేపథ్యం, అలాగే ఒక మార్కెటింగ్ ఉద్యోగం మీదుగా లారీ వెళ్తే చనిపోయిన నేపథ్యాన్ని మనం చూసాం. కాబట్టి పొన్నూరు నియోజకవర్గంలో ఈ సంఘటనలన్నీ జరిగినాయి. కాబట్టి సమగ్రమైన విచారణ అవసరం అయితే తప్పనిసరిగా వీటి మీద మళ్ళీ సిఐడి ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే తెర వెనుకున్నాడో, తెర ముందున్నాడో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వంలో మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ అంశాల మీద అయితే మేము పోరాడాము, ఏ మాఫియాల మీద అయితే మేము పోరాడాము, ఆ మాఫియాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అడ్డుకట్ట వేస్తామని చెప్పి కూడా నేను ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వ పరంగా కాంప్రమైజ్ అనేది లేదు. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకునే సంక్షేమ పథకాలు వాళ్ళకి అందే విధంగా చేయాలి. పేదల పక్షాన మేము ఉంటాం. నాకు చాలా మంది కలిశారు. ఈ పట్టణంలో కూడా నేను చూశాను, మసీదులు వక్ఫ్ బోర్డు రాయించుకుంటే ఆ సర్వే నెంబర్లు వచ్చి
మరి 22A కింద పడి రిజిస్ట్రేషన్ ఆగిపోతే ఎంతో మంది సంవత్సరాల పడి తిరిగినా కూడా పరిష్కారం కానీ. మేము ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకున్నాం నియోజకవర్గానికి సంబంధించి. నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానమైన సమస్యలకి ఎప్పటి నుంచో అప్రస్తుతంగా ఉన్న సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టోని మేము ప్రజల ముందు ఉంచాలని అనుకున్నాం. కానీ మాకు సమయాభావం మూలాన ఆ మేనిఫెస్టోని మేము ప్రజల ముందు ఉంచలేకపోయాం. మేము 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంలో ఏ పనులు చేస్తామనేది కూడా మేము వివిధ మండలాల్లో ప్రధానమైన పనులు, ఎక్కువ ప్రభావం చూపే పనులు, ఎక్కువ మంది ప్రజలకి యొక్క ఆదాయాన్ని పంచే గాని, ఎక్కువ మంది యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉపయోగం కానీ, ఎక్కువ మంది ప్రజల యొక్క మౌలిక అవసరాలు తీర్చే విధంగా మేము ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం. సమయాభావం వల్ల మేము చివరిలో ఆ మేనిఫెస్టోని మేము తయారు చేసుకున్నా కూడా విడుదల చేయలేకపోయాం. ఏదైతే మేము తయారు చేసుకున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రజల నుండి మాకు వచ్చిన విజ్ఞప్తులు, ఆ మండలాల్లో ఉన్న ప్రజల యొక్క ప్రాధాన్యత అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంగా మేము రాబోయే రోజుల్లో వాటిని పూర్తి చేసే విధంగా చేస్తామని చెప్పి నేను సభకున్న అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ఇవాళ ఈ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ అలాగే జన సైనికులు, బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం, ఇది చారిత్రాత్మకమైన ఎన్నికలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 నిన్న మొన్న నేను చూశాను, ఆయన పెట్టి నేను నొక్కిని అన్ని ఎక్కడికి వెళ్ళి అని అడుగుతున్నాను. ఆయన నొక్కిని అన్ని మా వాళ్ళు చెప్పినట్టు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళి. ఎందుకంటే నేను ఒక కుటుంబాన్ని, ఒక చిన్న ముస్లిం కుటుంబాన్ని కలిసా వట్టకుండా. నేను మామూలుగా ప్రజలతో మాట్లాడుతున్నాను. ఆయన చెప్పే సంక్షేమం ఎలా ఉందంటే, ఆ అమ్మాయి D.Pharmacy చదువుతుంది, ఆ పాప వాళ్ళ అమ్మాయి. మొదటి సంవత్సరం ఫీజు రీంబర్స్ పడింది, రెండో సంవత్సరం ఫీజు రీంబర్స్ పడ్డ తర్వాత ఏంటని వెళ్తే కాలేజీకి వెళ్తే సచివాలయం అంటాడు. సచివాలయం అయితే నాకు సంబంధం లేదు, పైకి వెళ్ళమంటాడు. వాళ్ళు తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయింది. చివరికి వాళ్ళ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది. ఏమంటే ఇప్పుడు నన్ను రేపు పరీక్ష మా అమ్మాయిది 60,000 70,000 కట్టమంటున్నారు, మాది చిన్న కుటుంబం, ఇప్పటికిప్పుడు ఎల్లుండి తీసుకొచ్చి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మమ్మల్ని 60,000 తెచ్చి కట్టమంటే ఎక్కడి నుంచి కట్టాలండి, మాలాంటి వాళ్ళు ఏమైపోతారని ఆ తల్లి ఆవేదన నేను విన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనేది ఎంత కూటమో కళ్ళం కట్టినట్టు మనకు కనపడతా ఉంది. ఇలా ఎంతో మందిని ఈ నియోజకవర్గంలో ఎంతో మంది నేను కలిశాను. ప్రతి పేదవాడికి ఒక కన్నీటి కథ ఉంది, ప్రతి వ్యక్తి వెనక ఒక ఆవేదన ఉంది. కానీ ఆ ఆవేదన గాని ఆ కష్టం గాని చెప్పాలి అంటే ఈ ప్రభుత్వంలో భయపడే పరిస్థితులు వచ్చింది. నేను చాలా మందిని అడిగా, మేము అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి సంబంధించిన చాలా మంది ఆ సమస్య ఈ సమస్య అని చెప్పి మమ్మల్ని అడగటము, మమ్మల్ని నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది డెమోక్రసీ, రావటం అడగటం, లేకపోతే అదేంటి ఇదేంటి అంటారు. ఇవాళ ప్రతి దాన్ని తీసుకోండి, మొక్కజొన్నలు తీసుకోండి, జొన్నలు తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి, ప్రతి దాన్ని నిలువు దోపిడీ చేస్తే అడిగే పరిస్థితి 5 సంవత్సరాల కాలంలో లేదని గుర్తుంచుకోవాలి. ఎవరన్నా వెళ్తే నాకు ఎవరో చెప్పారు, వాళ్ళకి ఇవ్వని పథకాలు కూడా లిస్ట్ లో రాసి అక్కడికి కాగితం ఇచ్చారు. రాసిస్తే వాళ్ళు అడిగారు, ఏమండి అసలు మాకు రాలేదు కదా, మాకు ఏదో 2 లక్షలు బెనిఫిట్ అయిందని ఇచ్చారంటే, మేము ఇచ్చాము నువ్వు తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళని బెదిరించిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల పరంగా కూడా మేము మొదటి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు చెప్తానే ఉన్నాం. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి మమ్మల్ని ఎన్నో విధాలుగా అధికారం ఉందని చేతిలో పెట్టుకొని ఇబ్బంది పట్టే ప్రయత్నం చేసినా ఇవాళ మేము ప్రజల యొక్క సహకారం ఆశీస్సులతోనే ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించగలిగామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం అనేది తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా మీద ఇవాళ చాలా గురుతరమైన బాధ్యత ఉంది. అలాగే మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి మేము వాళ్ళలాగా రెచ్చిపోం. మా బాధ్యత ఏంటంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. కాబట్టి మేము మంచికి అండగా నిలుస్తాం, చెడును మట్టికి రూపుమాపుతాం. ఈ రెండే మా ముందున్న లక్ష్యాలు. పేదవాడికి సహాయం చేయటం, మంచి చేయటం. ఎవరన్నా వాళ్ళకి ఆలోచన కలిగి మేము ఇంకా పాత తరహాలో మేము రౌడీజం చేయాలో, దౌర్జన్యం చేయాలో, బెదిరించాలో,
లేకపోతే దాడులు చేయాలన్న దృక్పథం ఉంటే వాటికి మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 25 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా గ్రామాలకు సంబంధించో ఎటువంటిది జరగలేదు. కాబట్టి మేము దాన్ని గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడే విధంగా, అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం తీసుకునే పేదవాళ్ళకు సంబంధించిన ప్రతి పథకం కూడా అర్హత ఉన్న ప్రతి వాడికి అందించే, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అందించే విధంగా, గ్రామాల్లో చేయవలసిన అభివృద్ధిని పూర్తి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గ ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా తండ్రి స్వర్గీయ వీరేంద్ర చౌదరి గారు 1967లో ఆయన చింతలపూడి గ్రామ సర్పంచ్ గా వచ్చి, తర్వాత సముద్రంలో ఆయన ఆనాడున్న కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి ఆ రోజు వెంకయ్య గారిని ఈ పొన్నూరు మండలంలో గెలిపించడం జరిగింది. అలాగే 1977 నుండి 83 వరకు కూడా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యే వారికి సంఘం డైరీ చైర్మన్ గా ఇవాళ కూడా నేను జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా కూడా మరి ఆ రోజుల్లో ఆయన ఏర్పాటు చేసిన సొసైటీలో ఆ భవనాలు, ఆ కుటుంబాలు చాలా మంది ఇవాళ కూడా పాడి అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగమై ఎదిగిన కుటుంబాలు ఈ జిల్లాలో చాలా ఉన్నాయి. మరి ఇవాళ ఆ విధంగా మరి ఆయన చనిపోయిన తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన 1994 అంటే ఇవాళ 1983లో ఆయన శాసనసభ్యుడిగా పనిచేస్తే ఇవాళ 2024 అంటే 41 సంవత్సరాల పాటు మేము ఈ నియోజకవర్గ ప్రజల్లో ఉండి మరి ఓడిపోయినప్పుడు కూడా, ఎందుకంటే నేను కూడా మా తండ్రిని చూడటం జరిగింది, ఆయన ఓడిపోయినప్పుడు కూడా నియోజకవర్గంలోనే ఉన్నారు. నియోజకవర్గంలో ఉండే ఆ రోజు వ్యవసాయం చేసేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు తప్పితే మేము నియోజకవర్గంలో వదిలిపెట్టేయటమో భయపడి వెళ్ళటమో ఆనాడు జరగల, ఈ రోజు జరగల. అధికారం ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాం, అధికారం కోల్పోయినప్పుడు కూడా పొన్నూరు నియోజకవర్గ ప్రజల మధ్య మేము ఉన్నాం. మరి మేము 5 సంవత్సరాలు పోరాటం చేశామంటే, మమ్మల్ని అరెస్ట్ చేసినా, పోలీసులను పెట్టినా, మేము పోరాటం చేశామంటే మా కార్యకర్తల యొక్క స్ఫూర్తి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఎన్నో విధాలుగా పోలీసులు ఉపయోగించి మా మీద ప్రయోగం చేసిన, ఎన్నో సందర్భాల్లో మా ఇళ్ల మీదకి పోలీసులు వచ్చిన, వాటన్నింటినీ కూడా తట్టుకొని మేమందరం కూడా పనిచేయడం జరిగింది. అలాగే లేని కేసును సృష్టించి ఏసీబీ ద్వారా, ఏసీబీకి సంబంధం లేకపోయినా 27 సంవత్సరాలు అంటే 2003లో జరిగిన ఒక దాన్ని తీసుకొచ్చి 16 సంవత్సరాల తర్వాత, 17 సంవత్సరాల తర్వాత దాన్ని బయటికి తీసి ఏసీబీని ఉపయోగించి మా మీద కేసు పెట్టిన, 33 రోజులు మేము జైల్లో ఉన్నా, మా కార్యకర్తల యొక్క సహకారం కానీ, ఈ జిల్లాలో ఉన్న ప్రజల యొక్క ఆశీస్సుల వల్లే వాటన్నింటినీ కూడా మేము అధిగమించి ముందుకు అడుగు వేయడం జరిగింది. ప్రతి సందర్భంలో, ప్రతి పోరాటంలో ప్రజలు మాతో ఉన్నారు, కార్యకర్తల సహకారం కూడా మాకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కార్యకర్తల యొక్క పోరాటం కానీ, అలాగే మిగతా పార్టీల యొక్క సహకారం కానీ మేము తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక కొత్త మొదలు ఆరంభం అనేది చేస్తాం. ప్రజలకి అందుబాటులో ఉంటాం, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ప్రజలకు ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వైకాపా నాయకులు ఏం మాట్లాడినా కూడా మరి మేము చాలా సందర్భాల్లో ఎలక్షన్ సందర్భంగా మేము దాదాపు 14-15 పిటిషన్స్ పెట్టాం. అధికారులు కూడా ఎలా తయారయ్యారంటే, మేము ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడితేనేమో దాన్ని ఒక పెద్ద దీనిలాగా ఏ విధంగా కేసులు మా మీద పెట్టాలి అనే దృక్పథంతో కొంతమంది అధికారులు కూడా ఎన్నికల సందర్భంగా వ్యవహరించడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు చాలా గుర్తుపెట్టుకుంటాం. తప్పనిసరిగా వాళ్ళకి ఏది చెప్పాలో, ఏది చేయాలో వాళ్ళకి చెల్లింపు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి నేను కోరేది ఒకటే, మా కార్యకర్తలు కూడా, నేను అందరు మా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అధికారం అనేది ఒక గురుతరమైన బాధ్యతనిచ్చింది. ఈ విజయం మన మీద ఎంతో బాధ్యతలు పెట్టింది. కాబట్టి గ్రామాల్లో మనం ప్రజలకు అందుబాటులో ఉందాం, ప్రజల సహకారం తీసుకుందాం, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేద్దాం. ఎవరైనా సరే ఇప్పటికే మేము అధికారంలో ఉన్న భావంతో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఉన్నారో వాటిని చట్టాన్ని అధిగమించినప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు చట్టం పనిచేయలేదు, ఈ రోజు నుంచి చట్టం పనిచేస్తుంది ఈ నియోజకవర్గంలో. ఇంతకుముందు చట్టం ఏంటంటే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వాడు ఏమైనా చేసి నువ్వు వెళ్ళదు. ఎన్నో సంబంధం లేని కేసులు మా వాళ్ళ మీద పెట్టారు. చిన్న దీనిలో మేము ఎదురు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టని పరిస్థితి.
ఎన్నో సందర్భాలు. కాబట్టి అవన్నీ కూడా పోలీస్ అధికారులు కొంతమంది ఏకపక్షంగా చూసాం. మా సంగారెడ్డికి సంబంధించిన అంశాల్లో కూడా కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కేసు ఇంతవరకు రిజిస్టర్ కాల, ఈ రోజుకి కాల. కానీ ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఏలూరు నుంచి ఎక్కడో నుంచి వచ్చి సంగారెడ్డి దగ్గర గొడవ చేద్దామని ఒక ప్రీ ప్లాన్ వచ్చారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లన్నీ అయినాయి. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి. మేమే కాదు, మా కుటుంబం మీద కూడా అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు కుటుంబం మీద సోషల్ మీడియాలో కొంత తప్పుడు వార్తలు ప్రచారాలు చేశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల కాలం అయింది మేము కంప్లైంట్ ఇచ్చి, ఒక్క అంగుళం కూడా కదల. కాబట్టి రాజకీయాల్లో అన్ని విధాలా కూడా మేము 25 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళ పరిస్థితి నియోజకవర్గంలో అలా ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎందుకంటే వ్యక్తిగతమైన అంశాలు వేరు, రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారిని చూసాం, ఒక జనసేన పార్టీ అధినేత, ఒక రాజకీయ నాయకుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికే ఉంది. కానీ ఏ విధంగా ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారో మనం చూసాం. అదే వాళ్ళని కనుక వాళ్ళకి సంబంధించి ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు, సిఐడిలు వస్తారు, ఎక్కడెక్కడో పోలీస్ అధికారులు వస్తారు, వాళ్ళని తీసుకెళ్తారు, అన్ని బెయిలబుల్ ఆ కేసులన్నీ. ఒక ఎంపీ అయిన రఘురామరాజు గారి పరిస్థితి మనం చూసాం. ఒక ఎంపీకే దిక్కులేని పరిస్థితి. అటువంటి అరాచక పాలన చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కావచ్చు, స్థానికంగా ఉండే అధికారులు కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అధికారం ఉందనే అహంకారంతో అక్రమాలకు పాల్పడ్డారో, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ప్రజల సంపద దోపిడీ చేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ప్రజా సంపద దోపిడీ చేసిన సంపదని ప్రజలకి దక్కే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి. మేము రాబోయే 5 సంవత్సరాల్లో, ఈ రోజు నుండి మొదలుకొని రాబోయే 5 సంవత్సరాల్లో మేము నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తాం, మన గ్రామాల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తాం అని చెప్పి ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నాను.